ఈ ఆవు యొక్క విశిష్టత చెప్పుకోవాలనేసంటే, మనకు పేజీలు గాని, రోజులు గాని సరిపోవు. ఇక ఉన్నత సమయం లోపల చెప్పడానికి ప్రయత్నించాను. ఆహ్, ఒకవేళ ఆవును మనం చూసుకున్నా గాని, మనము భూమితో కూడా పోల్చుకోగలుగుతాము. భూమికి హ్మ్. ఎంతైతే సహనం ఉందో, ఆవుకు కూడా అంతే సహనం ఉంది. దాన్ని నువ్వు కొట్టినా, తిట్టినా, ఏం చేసినా నీకు మళ్ళీ పాలే ఇస్తది. మళ్ళీ నీకిచ్చిన గోమూత్రం ద్వారా నీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతది. గోమయం ద్వారా నీకు ధనాన్ని ఇస్తున్నది. తర్వాత నీకచ్చే పాలు, పెరుగు అయితే నీకు బోనస్ ఇవి నీకు. అది. ఇంకోటి ఆవుకి మనము పోషించాల్సిన అవసరం లేదు. వీటి యొక్క పంచగవ్యాల ద్వారానే తనను తాను పోషించుకునే శక్తి ఉన్నది దానికి. ఓకే. ఇంకోటి ఆవుకి మనము సేవ మాత్రమే చేయగలుగుతాము. ఆవుని మనం పోషిస్తున్నాము, నేను దాన్ని చూసుకుంటున్నాను అని గర్వపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆవులోనే అద్భుతమైన శక్తి ఉంది. ఇంకోటి ఆవు మిమ్మల్ని ఎంచుకున్నది కాబట్టే మీరు దానికి సేవ చేయగలుగుతున్నారు. లేకపోతే మీరు సేవ కూడా చేయలేరు. ఇప్పుడు విదేశాల లోపల ఎలా అయిపోతుందంటే కౌ హగ్ అనేసి ఇచ్చేస్తున్నారు. ఎంతిస్తున్నారు? 200-300, 500 చార్జ్ జేసి దాన్ని అలుముకొని పండుకోవడానికి ఇస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆవు యొక్క ఆరా చాలా అద్భుతమైన, దివ్యమైన ఆరా. వాళ్ళ దగ్గరున్న జెర్సీ ఆవులకి అంతుంటే, మన ఆవులకి ఎంతుంది పవర్? అయితే ఎవరికైతే బీపీ, లో బీపీ ఏదైతే ఉన్నదో, అలాంటి వ్యక్తులు ఆవును పోయేసి సేవ చేసుకోవడం. అంటే దానిపైన చేతిని రాకడం గానివ్వండి, గంగడోలని కదిలించడం గానివ్వండి, ఇలా మీరు చేసేశారనుకోండి, ఆటోమేటిక్‌లీ మీ బీపీ, లో బీపీ కంట్రోల్ అయిపోతుంది. ఇంకా ఈ మధ్య కాలం లోపల ఆహ్, ఆహ్, తిరగరాని చోట్లకి తిరిగెళ్ళేసి మంత్రాలు అవి ఇవి పడ్డాయి. పిల్లలకు నజరైంది అని చెప్పడము, అంటే దిష్టి తలిగి దండం చేస్తారు కదా! అలాంటి పిల్లల్ని గానీ, పెద్దవాళ్ళని గానీ శరీరం బాగా అనిపిస్తలేదు, వారి యొక్క ఇమ్యూనిటీ లెవెల్ దెబ్బతిన్నది, ఇట్లా ఒక ఫీలింగ్ ఉంటది కదా! ఆ స్పిరిచ్యువల్ లెవెల్‌లో అనిపిస్తే ఏం చేయొద్దు. ఆవు యొక్క వెనక భాగంకెళ్ళి దాని తోకతోని 3 సార్లు దిగదుడుపులు చేయండి. మొత్తం బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి, ఆవు యొక్క గొప్పతనం మీకు ఆటోమేటిక్‌లీ అర్థమైపోతుంది. అయితే ఇది మీరు దగ్గరికెళ్ళి చేసి చూస్తే గాని మీకు తెలవదు. అయితే బుక్ పరంగా, చదవడం పరంగా, చెప్పుకోవడం పరంగా చేస్తే ఒక విధంగా ఉంటుంది. మీరు ఆవు దగ్గరికెళ్ళి దాని యొక్క మీరు ఫీల్ అవ్వడం మొదలుపెట్టేసేసి, వాటి యొక్క పంచగవ్యాల్ని మీరు సేవనం చేసేయడం మొదలుపెడితే, మీకు ఆటోమేటిక్‌లీ మీ జీవితంలో ఎట్లా మార్పొస్తుందన్నది మీకు తెలిసిపోతుంది. ఓకే సార్. అంటే ఇప్పుడొచ్చేసి మన పంచగవ్య చికిత్స ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పంచగవ్యుల మీద ఆధారపడి ఉంటుంది సార్. అవునండి. అయితే ఈ పంచగవ్య ద్వారా ఏ ఏ చికిత్సలను మనం నివారించొచ్చంటారు? సర్వరోగ నివారణి అని చెప్పొచ్చు పంచగవ్యాలు. సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం ఏంటిది పంచగవ్యము పరమౌషధం అని చెప్పొచ్చిక్కడ. ఓకే సార్. అంటే ఇప్పుడు మనం ఏమైనా ఒక డిసీజెస్‌తో, ఒక వ్యాధితో బాధపడే ఒక వ్యక్తికి మనమిచ్చే ఔషధం అనేది ఏ రూపంలో ఉంటుంది? ఇక్కడ బాడీలో జరిగే డిసార్డర్స్‌కి పంచగవ్యాలనిస్తాము. వ్యాధులొచ్చినా గానీ పంచగవ్యాలనిస్తాము. అయితే పంచగవ్యాలను ఎలా ఇస్తాము అనేసంటే కొన్ని మూలికల ద్వారా దాన్ని మందుగా మార్చి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు జలుబయిందే అనుకోండి, తులసితో కలిపి తులసి ఆరకిచ్చేస్తాము. శరీరం వేడెక్కిందనుకోండి, మజ్జిగిచ్చేసి బాడీని చల్లబరచొచ్చు. తర్వాత పిల్లలు హైపర్ యాక్టివ్ అయిపోయిండ్రనుకోండి, వెన్నను గడ్డ చక్కెరతోనిచ్చేసి వాడిని తినపడం ద్వారా వాడి యొక్క హైపర్ యాక్టివిటీ తగ్గించొచ్చు. తర్వాత పిల్లోడు మానసిక స్థితి కరెక్ట్ లేదు అనేసి అన్నారనుకోండి, ముక్కులో ఈ యొక్క నెయ్యి యొక్క డ్రాప్స్ ఎసేసి వాడిని క్యూర్ చేయొచ్చు. అంటే వైద్యం అంతా ఇలానే ఉంటుందా సార్? లేకపోతే ఈ మూలికలు, ఈ ఏవైతే ఉన్నాయి, ఆవు తాలూకా ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి, వాటిని కలిపి మనం పిల్స్ లాగా కూడా వాడతామా సార్? మీకు అర్క్ అంటే లిక్విడ్స్ రూపంలో, ఘనమటిల్ అంటే గోళీల రూపంలో కూడా ఇస్తాం మనము. 2 తర్వాత రకాలుగా ఉంటుంది సార్. రెమెడీస్ రూపం లోపల ఇంట్లో కూడా చెప్తాము. ఇంట్లో ఒకవేళ ఓకే. ఆవున్నదనుకోండి, మా దగ్గర రావడం అవసరం లేదు. ఎలా చేసుకోవాలో చెప్పేస్తాము. లేదు అలా చేసుకోలేని వారికి అర్కులు మరియు గోళీల రూపం లోపల మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు వనమూలికలకు సంబంధించేసిన కొన్ని అరిష్టాలు, ఆసవాలు ఇవి కూడా మా యొక్క పంచగవ్యలో ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. చాలా చక్కగా చెప్పారు సార్. అసలు పంచగవ్య అంటే ఏంటి? అసలు గోమాత యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఎంతో చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. నాకు కూడా చాలా విషయాలు తెలీదనిపించింది సార్. మీరు చెప్తూ వింటుంటే. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గోమాతకున్న శక్తి ఏంటి? ఆ అద్భుతాలేంటి? గో ప్రొడక్ట్స్ అనేవి ఎంత గొప్పవి అనేది తెలుస్తుంది సార్.